శాంతి. సర్వ బ్రాహ్మణ కులభూషణులందరికీ ఉగాది పర్వదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. ఏ విధంగా ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయో అలా అనేక మంది బ్రాహ్మణ ఆత్మలలో, లౌకిక లేదా అలౌకిక ఆత్మలలో ఒక్కొక్కరి సంస్కారం ఒక్కొక్క విధంగా, పులుపు, చేదు, వగరు, తీపి, రకరకాల స్వభావ సంస్కారాలు కలిగినటువంటి ఆత్మలతో సంస్కారం మిలనం చేస్తూ స్వయం మధురంగా ఉంటూ అందరిలో మధురతా గుణాన్ని నింపుతారని కోరుకుంటూ మరొకసారి అందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 19 మార్చ్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు ఎలాగైతే బాప్ దాదా ఇరువురు నిరహంకారిగా ఉన్నారో, ఆత్మాభిమానులుగా ఉన్నారో అలా మీరు ఫాలో ఫాదర్ చేయండి. తద్వారా సదా ఉన్నతి జరుగుతూనే ఉంటుంది. ప్రశ్న: ఉన్నతమైన పదవిని ప్రాప్తి చేసుకునేందుకు ఏ జాగ్రత్తలు తీసుకోవడం అవసరము? సమాధానము: ఉన్నతమైన పదవిని పొందేందుకు 1. మనస్సులో కూడా ఎవ్వరికీ నా వలన దుఃఖం కలగరాదు. 2nd పాయింట్, ఎటువంటి పరిస్థితుల్లోనూ క్రోధములోకి రాకూడదు. 3వ పాయింట్, తండ్రి వారిగా అయి తండ్రి కార్యంలో ఈ జ్ఞాన యజ్ఞంలో విఘ్న రూపులుగా అవ్వరాదు. ఎవరైనా నోటితో బాబా బాబా అని అంటున్నా వారి నడవడిక రాయల్గా లేకపోతే ఉన్నతమైన పదవి లభించదు. ఓం శాంతి. తండ్రి నుండి వారసత్వం తప్పకుండా తీసుకోవాలి అని పిల్లలకు బాగా తెలుసు. ఎలా తీసుకోవాలి? శ్రీమతమును అనుసరించి. ఒక్క గీతా శాస్త్రంలో మాత్రమే శ్రీమత్ భగవాను వాచ అని ఉంది. భగవంతుడు అందరికీ తండ్రి, శ్రీమత్ భగవాను వాచ. కావున భగవంతుడే స్వయంగా వచ్చి శ్రేష్టముగా చేసే ఉంటారు. అందుకే వారికి మహిమ ఉంది. శ్రీమత్ భగవద్గీత అనగా శ్రీమత్ భగవాను వాచ. భగవంతుడు తప్పకుండా అత్యంత ఉన్నతుడు. శ్రీమతం కూడా ఆ ఒక్క శాస్త్రంలోనే మహిమ చేయబడింది. వేరే ఏ శాస్త్రంలో కూడా శ్రీమత్ భగవాను వాచ అని లేదు. శ్రీమతము ఎవరిది అనే విషయము అది వ్రాసే వారికి కూడా అర్థం అవ్వలేదు. దానిలో తప్పు ఎందుకు జరిగిందో కూడా తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. రావణ రాజ్యం ప్రారంభమవుతూనే రావణ మతమును అనుసరిస్తారు. మొట్టమొదట పెద్ద తప్పు ఈ రావణ మతం ద్వారానే జరిగింది అని బాబా అంటున్నారు. రావణుని చెంపదెబ్బ తగులుతుంది, శంకరుడు ప్రేరేపించి బాంబులు మొదలైనవి తయారు చేయించారు అని అంటారు. అదేవిధంగా పంచవికారాల రావణుడు మనుష్యులు పతితంగా అయ్యేందుకు ప్రేరకుడు. అందుకే అందరూ ఓ పతిత పావన రండి అని పిలుస్తారు. పతిత పావనుడు ఒక్కరే కదా. దీని ద్వారా పతితంగా చేయువారు వేరే అని, పావనంగా చేయువారు వేరుగా ఉన్నారు అని రుజువవుతుంది. ఇరువురు ఒక్కరే అయ్యేందుకు వీల్లేదు. ఈ విషయాలు నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. అందరికీ నిశ్చయం ఉంటుంది అని అనుకోరాదు. నెంబర్ వారీగా ఉంటారు. ఎంత నిశ్చయం ఉంటుందో అంత ఖుషి పెరుగుతుంది. తండ్రి శ్రీమతమును అనుసరించాల్సి వస్తుంది. శ్రీమతాన్ని అనుసరిస్తూ మనము ఈ స్వరాజ్య పదవిని పొందాలి. మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు పెద్దగా సమయం పట్టదు. మీరు పురుషార్థం చేస్తారు, మమ్మా బాబాలను అనుసరిస్తారు. మమ్మా బాబాలు వారి సమానంగా చేసేందుకు సేవ చేస్తున్నారు. మీకు కూడా మేము ఏ సర్వీసు చేస్తున్నాము, మమ్మా బాబా ఏమి సర్వీసు చేస్తున్నారో తెలుసు. బాబా తెలుపుతున్నారు, శివ్ బాబా బ్రహ్మ దాదా ఇరువురు కలిసి ఉన్నారు.
కావున బ్రహ్మ బాబా అందరికంటే దగ్గరగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఇతడి సంపూర్ణ రూపమునే సూక్ష్మవతనంలో మీరు చూస్తున్నారు. కావున ఇతను తప్పకుండా అందరికంటే తీవ్రంగా ఉన్నాడు అని తెలుస్తుంది. తండ్రి ఎలా నిరహంకారిగా దేహీ అభిమానిగా ఉన్నారో అలా ఈ దాదా కూడా నిరహంకారిగానే ఉన్నారు. శివబాబాయే అర్థం చేయిస్తున్నారు అని దాదా కూడా అంటారు. మురళి జరుగుతున్నప్పుడు శివబాబా ఈ శరీరం ద్వారా వినిపిస్తున్నారని, ఈ విధంగానే భావించండి అని స్వయంగా ఈ బాబానే చెప్తారు. ఈ బ్రహ్మ కూడా తప్పకుండా ఈ జ్ఞాన మురళిని వింటూ ఉంటారు. ఇతను వినకుండా ఇతరులకు వినిపించకుండా ఉంటే ఉన్నతమైన పదవిని ఎలా పొందుతారు? కానీ దేహాభిమానం వదిలి శివబాబాయే వినిపిస్తున్నారని భావించమని చెప్తారు. నేను పురుషార్థం చేస్తున్నాను, తెలియచేసేవారు మాత్రం శివబాబాయే. ఇతను పతితతనాన్ని దాటిపోయారు. మమ్మ కుమారి, అందుకే చాలా ఉన్నతంగా వెళ్ళిపోయింది. కుమారీలైన మీరు కూడా మమ్మను అనుసరించండి, గృహస్థులు బాబాను అనుసరించండి. నేను పతితమై ఉన్నాను, ఇప్పుడు నేను పావనంగా అవ్వాలి అని ప్రతి ఒక్కరూ భావించాలి. ముఖ్యమైన విషయంగా బాబా మనకు స్మృతి యాత్ర నేర్పించారు కదా. ఇందులో కొంచెం కూడా దేహాభిమానం అనేది ఉండకూడదు. ఎవరైనా మురళి వినిపించలేకుంటే స్మృతి యాత్రలో లగ్నం అవ్వండి. యాత్రలో ఉంటూ మురళి వినిపించవచ్చు. వినిపించినప్పుడు యాత్ర మరిచిపోయినా పర్వాలేదు. మురళి వినిపించి మళ్ళీ యాత్రలో లగ్నమైపోండి. ఎందుకంటే అది శబ్దం నుండి అతీతమైన వానప్రస్థ స్థితి. ముఖ్యమైనది దేహీ అభిమానులుగా తండ్రిని స్మృతి చేస్తూ చక్రాన్ని తిప్పుతూ ఉండాలి. ఎప్పుడు కూడా ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. తండ్రిని స్మృతి చెయ్యాలి అని అందరికీ తెలుపుతూ ఉండాలి. ఇది ఒక యాత్ర కదా. మనుషులు మరణించినప్పుడు స్వర్గస్థులయ్యారు అని అంటారు. అజ్ఞాన కాలంలో ఎవ్వరూ స్వర్గాన్ని స్మృతి చెయ్యరు. స్వర్గాన్ని స్మృతి చేయడము అనగా ఇక్కడి నుండి మరణించడము. కనుక ఎవ్వరూ స్మృతి చెయ్యరు. ఇప్పుడు మనం వాపస్ వెళ్ళాలి అని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి అంటున్నారు, మీరు ఎంతగా స్మృతి యాత్ర చేస్తూ ఉంటారో అంతగా ఖుషి యొక్క పాదరస మట్టము పైకి ఎక్కుతూ ఉంటుంది. వారసత్వము గుర్తుంటుంది. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తూ ఉంటారో అంతగా హర్షితముగా ఉంటారు. తండ్రిని స్మృతి చెయ్యలేదు అంటే తికమక పడుతూ ఉంటారు, గుటకలు మింగుతూ ఉంటారు. ఎంత సమయమో స్మృతి చెయ్యలేదే అని బాధపడుతూ ఉంటారు. బాబా ప్రేయసీ ప్రియుల ఉదాహరణ ఇస్తారు. ప్రియుడు వ్యాపారం చేస్తున్నా, ప్రేయసీ చరక నడుపుతున్నా పరస్పరం ఒకరి ముందు ఒకరు కనిపిస్తూ ఉంటారు. ప్రేయసి ప్రియుణ్ణి స్మృతి చేస్తుంది, ప్రియుడు ప్రేయసిని స్మృతి చేస్తాడు. ఇక్కడ కేవలం మీరు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. తండ్రికి మిమ్మల్ని స్మృతి చేసే అవసరం లేదు. వారు అందరికీ ప్రియుడు. పిల్లలు వ్రాస్తారు, బాబా మీరు మమ్మల్ని స్మృతి చేస్తారా? అరే వాడు అందరికీ ప్రియుడు, ప్రేయశీలి అని మిమ్మల్ని ఎలా స్మృతి చేస్తాడు? వీలు కాదు. వారు అందరికీ ప్రియుడు, ప్రేయసి కాదు. మీరే కదా స్మృతి చేయాల్సి ఉంటుంది. ఆ ఒక్క ప్రియుడికి మీరందరూ ప్రేయసులుగా అవ్వాలి. అతడే ప్రేయసీగా అయితే మరి ఎంతమందిని స్మృతి చెయ్యాలి? అలా వీలు కాదు. నా పైన ఏదైనా పాపభారం ఉంటే కదా ఎవరినైనా స్మృతి చేయడానికి అని బాబా అంటున్నారు. మీ పైన పాపభారం ఉంది, తండ్రిని స్మృతి చెయ్యకుంటే పాపభారం తొలగిపోదు. నేను ఎవరినైనా ఎందుకు స్మృతి చెయ్యాలి? ఆత్మలైన మీరు స్మృతి చెయ్యాలి. ఎంతగా మీరు స్మృతి యాత్ర చేస్తూ ఉంటారో అంతగా పుణ్యాత్మలుగా అవుతారు. పాపాలు నశిస్తూ ఉంటాయి. ఇది చాలా గొప్ప గమ్యము. ఆత్మాభిమానులుగా అవ్వడంలోనే శ్రమ ఉంది. ఈ జ్ఞానం అంతా మీకు లభిస్తుంది. పురుషార్థం అనుసారంగా మీరు త్రికాలదర్శులుగా అయ్యారు. మొత్తం చక్రమంతా మీ బుద్ధిలో ఉండాలి.
తండ్రి తెలియచేస్తున్నారు, మీరు లైట్ హౌస్లు ఇలాగే అయ్యారు కదా. ప్రతి ఒక్కరికి శాంతిధామము మరియు సుఖధామానికి మార్గాన్ని చూపేవారు. ఈ కొత్త విషయాలన్నీ మీరు ఇప్పుడు వింటున్నారు. ఆత్మలమైన మనమంతా శాంతిధామ నివాసులమని మీకు తెలుసు. పాత్ర చేసేందుకే మనం ఇక్కడికి వచ్చాము. మనమందరము పాత్రధారులము. బుద్ధిలో ఈ చింతన నడుస్తూ ఉంటే నష ఎక్కిపోతుంది. తండ్రి అర్థం చేయించారు, ప్రారంభం నుండి చివరి వరకు మీ పాత్ర ఉంది. ఇప్పుడు కర్మాతీత స్థితికి తప్పకుండా వెళ్ళాలి. మళ్ళీ బంగారు యుగములోకి రావాలి. ఇదే ఆలోచనలో ఉంటూ మీ కళ్యాణాన్ని మీరే చేసుకోవాలి. కేవలం పండితులుగా అవ్వరాదు. ఇతరులకు నేర్పుతూ మీరు స్వయంగా స్థితులు లేకుంటే ప్రభావం పడదు. మీరు స్వపురుషార్థం కూడా చెయ్యాలి. తండ్రి కూడా తెలియచేస్తున్నారు, నేను కూడా స్మృతి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాను. మాయావి తుఫాను ఎలా వస్తుంది అంటే బుద్ధి యోగాన్ని త్రుంచివేస్తుంది. చాలామంది పిల్లలు చార్టు వ్రాసి పంపుతారు. అది చూసి నాకంటే తీవ్రంగా వెళ్తున్నారని ఆశ్చర్యం అవుతుంది. బహుశా ఉత్సాహం కలిగినప్పుడు చార్టు వ్రాయడంలో లగ్నమవుతారు. ఇలాగే తీవ్ర వేగంతో పరుగు తీస్తే నెంబర్ 1లోకి వెళ్ళిపోతారు. కానీ కేవలం చార్టు వ్రాసినంత వరకే ఆ వేగం ఉంటుంది. కానీ బాబా ఇంతమందిని నా సమానంగా చేశాను అని వ్రాయడం లేదు. అంతేకాదు, వాళ్ళు అంటే కోర్సు విన్నవారు కూడా బాబా మాకు ఫలానా వారు మార్గం చూపించారు అని వ్రాయాలి. ఇటువంటి సమాచారం నాకు రావడం లేదు. కావున బాబా ఏమని భావించాలి? కేవలం చార్టు పంపడం వల్ల పని జరగదు. మీ సమానంగా కూడా తయారు చేయాలి కదా. రూప బసంతులుగా అవ్వాలి. అంటే జ్ఞానము మరియు యోగము రెండూ కలవారిగా అవ్వాలి. లేకుంటే తండ్రి సమానముగా అవ్వలేరు. అది కూడా యాక్యురేట్గా తయారు కావాలి. ఇందులో చాలా శ్రమ ఉంది. దేహాభిమానము అంతం చేసేస్తుంది. రావణుడు దేహాభిమానిగా తయారు చేశాడు. ఇప్పుడు మీరు దేహీ అభిమానులుగా అవుతున్నారు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత మాయా రావణుడు దేహాభిమానిగా చేస్తాడు. దేహీ అభిమానులు చాలా మధురంగా అవుతారు. కానీ ఇంకా ఎవ్వరూ సంపూర్ణంగా అవ్వలేదు. అందుకే బాబా సదా ఎవ్వరికీ దుఃఖం కలిగించరాదు, బాధ పెట్టరాదు అని అంటారు. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. మీ మాటలు, చేష్టలు చాలా రాయలుగా ఉండాలి. ఈశ్వరీయ సంతానమైన మీ నోటి నుండి సదా రత్నాలే వెలువడాలి. మీరు మనుషులకు ప్రాణదానం చేస్తారు. మార్గాన్ని చూపించి అర్థం చేయించాలి. మీరు పరమాత్ముని పిల్లలు కదా. వారి నుండి మీకు స్వర్గ రాజ్యం లభించాలి. అయితే ఇప్పుడు ఆ స్వర్గ రాజ్యము ఎందుకు లేదు? తండ్రి నుండి వారసత్వం లభించిందా లేదా అనేది గుర్తు చేసుకోండి. భారతవాసీలైన మీరు దేవీ దేవతలుగా ఉండేవారు. 84 జన్మలు మాత్రమే తీసుకున్నారు. మేమే లక్ష్మీనారాయణల కులానికి చెందిన వారము అని మీరు భావించండి. మీరు స్వయాన్ని ఎందుకు తక్కువగా అంచనా వేసుకుంటారు? అందరూ అలా అవ్వలేరు కదా అని మీరు అన్నారు అంటే మీరు ఈ కులానికి చెందినవారు కాదు అని, వీరు ఇప్పటి నుండే చంచలమవుతున్నారు అని బాబా భావిస్తారు. మీరు 84 జన్మలు తీసుకున్నారు. తండ్రి 21 జన్మల ప్రాలబ్ధాన్ని జమ చేయించారు. అదంతా తినేశారు. సమాప్తమవ్వడం ప్రారంభమైపోయింది. తుప్పు పడుతూ పడుతూ తమో ప్రధానంగా గవ్వ సమానంగా అయిపోయారు. భారతదేశము 100% సంపన్నంగా ఉండేది. వీరికి వారసత్వం ఎక్కడి నుండి లభించిందో ఇందులోని పాత్రధారులు మాత్రమే తెలపగలరు కదా. పాత్రధారులు అంటే మనుషులే కదా. ఈ లక్ష్మీనారాయణులకు చక్రవర్తి పదవి ఎలా లభించిందో వారికి తెలిసి ఉండాలి. ఎంత మంచి మంచి పాయింట్లు. తప్పకుండా వారు వెనుకటి జన్మలోనే ఈ రాజ్య భాగ్యాన్ని పొందుకుని ఉంటారు. తండ్రియే పతిత పావనులు,
తండ్రి అంటున్నారు, నేను మీకు కర్మ అకర్మ వికర్మల రహస్యాన్ని తెలియచేస్తాను. రావణ రాజ్యంలో మానవుల కర్మలు వికర్మలుగా అవుతాయి. అక్కడ మీ కర్మలు అకర్మలుగా ఉంటాయి. అది దైవీ సృష్టి. నేను రచయితను. కావున నేను తప్పకుండా సంగమయుగంలో రావాల్సి వచ్చింది. ఇది రావణ రాజ్యము, అది ఈశ్వరీయ రాజ్యము. ఇప్పుడు ఈశ్వరుడే స్థాపన చేయిస్తున్నారు. మీరందరూ ఈశ్వరుని పిల్లలు. మీకు ఇప్పుడు వారసత్వం లభిస్తుంది. భారతవాసీలే సంపన్నంగా ఉండేవారు, ఇప్పుడు దివాళా తీసేశారు. ఇది తయారైన డ్రామా. ఇందులో ఏమాత్రమూ మార్పు ఉండదు. ఎవరి వృక్షము వారిదే. ఇది వెరైటీ వృక్షము కదా. దేవీ దేవతా ధర్మం వారే మళ్ళీ దేవతా ధర్మంలోకి వస్తారు. క్రిస్టియన్ ధర్మం వారు వారి ధర్మంలో సంతోషంగా ఉన్నారు. ఇతరులను కూడా వారి ధర్మంలోకి లాక్కున్నారు. భారతవాసులు తమ ధర్మాన్ని మర్చిపోయినందువలన ఆ ధర్మం బాగుంది అని అందులోకి వెళ్తారు. విదేశాలలో ఉద్యోగం కొరకు చాలామంది వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ సంపాదన చాలా ఎక్కువగా ఉంటుంది. డ్రామా చాలా అద్భుతంగా తయారైంది. దీనిని అర్థం చేసుకునేందుకు చాలా మంచి బుద్ధి కావాలి. విచార సాగరమదనం చేయడం వలన అంతా అర్థమైపోతుంది. ఇది తయారైన అనాది డ్రామా. కనుక పిల్లలైన మీరు మీ సమానముగా సదా సుఖవంతంగా తయారు చేయాలి. పతితులను పావనముగా చేయడమే మీ వ్యాపారము. తండ్రి వ్యాపారమే మీ వ్యాపారం కదా. మీ ముఖమైతే దేవతల ముఖం వలె సదా హర్షితముగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మనము విశ్వానికి అధికారులుగా అవుతామని మీకు తెలుసు కదా. మీరు చాలా ప్రియమైన పిల్లలు. క్రోధము రాకుండా చాలా హెచ్చరికతో ఉండాలి. పిల్లలకు సుఖవారసత్వం ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. అందరికీ స్వర్గానికి దారి చూపించాలి. మన తండ్రి సుఖకర్త, దుఃఖహర్త. కావున మీరు కూడా సుఖకర్తలుగా అవ్వాలి. ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. దుఃఖం ఇస్తే మీ శిక్షలు 100 రెట్లుగా పెరిగిపోతాయి. ఎవరు కూడా శిక్షల నుండి తప్పించుకోలేరు. పిల్లల కొరకు ప్రత్యేకంగా ట్రిబ్యునల్ కూర్చుంటుంది. తండ్రి అంటున్నారు, మీరు విఘ్నాలు కల్పిస్తే చాలా శిక్షలు అనుభవిస్తారు. కల్పానికి ఫలానా వారు ఫలానాగా అవుతారని జరుగుతుంది. ఇంతకుముందు సాక్షాత్కారంలో చూసినప్పుడు అందరికీ వినిపించవద్దని బాబా చెప్పేవారు. చివరిలో అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. పోను పోను చాలా జోరుగా సాక్షాత్కారాలు అవుతాయి. వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆబు వరకు క్యూ ఏర్పడుతుంది. బాబాను ఎవ్వరూ కలుసుకోలేరు. ప్రభు ఇదంతా తమ లీల అంటారు. ఇది కూడా మహిమ చేయబడింది కదా. విద్వాంసులు, పండితులు మొదలైన వారు కూడా చివరిలో వస్తారు. వారి సింహాసనాలు కూడా కదులుతాయి. పిల్లలైన మీరైతే చాలా ఖుషీగా ఉంటారు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూప పిల్లలకు మాతాపిత బాబ్దాదా గారి ప్రియ స్మృతులు. ఇలాంటి ప్రియ స్మృతులు మీకు ఒక్కసారి మాత్రమే లభిస్తాయి. మీరు ఎంతగా స్మృతి చేస్తే అంత ప్రేమ మీకు లభిస్తుంది. వికర్మలు వినాశనమవుతాయి. ధారణ కూడా జరుగుతుంది. పిల్లలకు సంతోషపు పాదరస మట్టము ఎక్కి ఉండాలి. వచ్చిన వారందరికీ మార్గాన్ని చూపించాలి. బేహద్దు తండ్రి ద్వారా బేహద్దు వారసత్వం పొందాలి. ఇదేమైనా చిన్న విషయమా? ఇటువంటి పురుషార్థం తప్పకుండా చెయ్యాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు ధారణా పాయింట్స్. దీనిలో ఫస్ట్ పాయింట్, మాట్లాడడంలో నడవడికలో చాలా రాయల్గా ఉండాలి.
నోటి ద్వారా సదా రత్నాల వంటి మాటలు మాత్రమే వెలువడుతూ ఉండాలి. మీ సమానముగా చేయు సేవ చెయ్యాలి. ఎవ్వరి హృదయాన్ని దుఃఖపెట్టకూడదు. సెకండ్ పాయింట్, కోపముపై చాలా జాగ్రత్త వహించాలి. ముఖము సదా హర్షితముగా ఉండాలి. స్వయాన్ని జ్ఞానయోగాల బలము ద్వారా దేవతలుగా తయారు చేసుకోవాలి. ఈరోజు వరదానము, పవర్ఫుల్ దర్పణము ద్వారా అందరికీ స్వయం యొక్క సాక్షాత్కారం చేయించే సాక్షాత్కార మూర్తిభవ. సారాంశము, ఎవరైతే దర్పణం ముందుకు ఎవరు వెళ్ళినా వారికి స్వయం యొక్క సాక్షాత్కారం చాలా స్పష్టంగా అవుతుంది. కానీ దర్పణము శక్తిశాలిగా లేకుంటే నిజమైన రూపానికి బదులు వేరే రూపం కనిపిస్తుంది. సన్నగా ఉంటారు కానీ లావుగా కనిపిస్తారు. అందువలన మీరు ఎటువంటి దర్పణముగా అవ్వాలి అంటే అందరికీ స్వయం యొక్క సాక్షాత్కారాన్ని చేయించగలగాలి. అనగా మీ ముందుకు వస్తూనే దేహాన్ని మర్చిపోయి వారి దేహీ రూపంలో స్థితమైపోవాలి. ఇదే వాస్తవికమైన సేవ. దీని ద్వారానే జయ జయధ్వనులు వినిపిస్తాయి. స్లోగన్, శిక్షణలను స్వరూపంలోకి తీసుకొని వచ్చేవారే జ్ఞానస్వరూప ప్రేమస్వరూప ఆత్మలు. ఈరోజు అవ్యక్త ప్రేరణ, నిశ్చయం యొక్క పునాదిని గట్టి చేసుకుని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. తండ్రిపై ఏమో నిశ్చయం ఉంది, కానీ స్వయంలో నిశ్చయ బుద్ధి కలవారై కార్యం చేస్తే తరువాత విజయమే విజయం లభిస్తుంది. విజయం ముందు ఏ సమస్య అయినా కూడా సమస్య కానే కాదు. అది సమస్యగా అనిపించదు, ఒక ఆటలాగా అనిపిస్తుంది. ఆటను సంతోషంగా ఆడతారు, ఏ కార్యమైనా కూడా సహజమైపోతుంది. అందుకే ఇదైతే నా ఎడమ చేతి ఆట వంటిది అని చాలా సులభంగా చెప్తూ ఉంటారు కదా. అలా ఇది కూడా బుద్ధి యొక్క ఆటగా అయిపోతుంది. ఆ ఆటలో ఎప్పుడూ భయపడరు. అచ్చా, ఓం శాంతి.